ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గడిచిన నెలంతా కాపాడి ఈ 2వ నెలలో ప్రవేశింపచేశాడు కనుక షారోను పావుర స్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి ఆచంట గ్రామవాస్తులైన సురేష్ బాబు గారు, రాజా రమేష్ గారు, వారు అన్నదమ్ములు వేరే దేశంలో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించారని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు 2025 సంవత్సరం మనకి ఇచ్చాడు. ఈ సంవత్సరంలో మరి ఆయనకి ఎక్కువగా సన్నిహితంగా ఉండాలని సేవకులంతా చెప్తూ ఉంటారు. దేవునితో మన జీవితం ముడిపడి ఉంది. ఈ లోకంలో మనం హాయిగా బ్రతకాలంటే ఆయన దయ, ఆయన కృప కావాలి. కనుక ఆ దేవుని మనం తెలుసుకోవాలంటే ఆయన ఇచ్చిన ఈ గ్రంథాన్ని మనం ఎక్కువ ధ్యానిస్తూ ఉండాలి. దివారాత్రులు ధ్యానించమని చెబుతున్నాడు. కనుక దేవుని గ్రంథాన్ని ఎలా చదువుతున్నామో మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ గ్రంథం చాలా విలువైన గ్రంథము. ప్రపంచంలో దీనిని దేనితో పోల్చలేము. అన్ని కాలాలకు సరిపోయినది, అన్ని పరిస్థితులలో తోడ్పడినది. ఇది పరలోకపు మన్నా అన్నారు దీనిని. భూలోక మానవులను పోషించున్నది, బలపరుచున్నది, దిద్దునది, క్రీస్తు స్వరూపంలోనికి మార్చేది ఈ పరిశుద్ధ గ్రంథము. నభూతో నా భవిష్యతి అన్నారు. ఇంతకుముందు ఇట్లాంటి గ్రంథం లేదు, ఇక ఉండబోదు. అటువంటి ప్రత్యేక గ్రంథాన్ని క్రైస్తవులమే మనం ఎన్నిసార్లు చదువుతున్నామో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈ 2వ నెలలో ప్రవేశించాం. ఒక నెల అయిపోయినప్పుడే ఈ 2025 సంవత్సరంలో ఈ ఫిబ్రవరి మాసంలో ఉన్నాం. కనుక మరి దేవునితో ఎక్కువగా ఉండాలని ప్రత్యేకంగా ప్రభు పేర మనం చేస్తున్నాను. ఈ సందర్భంగా బైబిల్ గ్రంథంలో ఒక చక్కని భక్తుడిని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ 66 పుస్తకాలు. ఈ పుస్తకాల పేర్లు మనకు క్షుణ్ణంగా వచ్చి ఉండాలి. బడికి వెళితే బడి పుస్తకం వచ్చి ఉండాలి, గుడికి వెళితే గుడి పుస్తకం వచ్చి ఉండాలి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఈ గ్రంథాన్ని చదవాలని, కానీ ఎవరు పట్టించుకోరు అంతగా. అన్నీ మన కళ్ళ ముందు ఉంటాయే కానీ అవి కంటికి కనిపించవు. కనుక ఎన్నిసార్లు చెప్పినా ఈ గ్రంథాన్ని మనం చదవలేకపోతున్నాం. సేవకులు ఎంతోమంది వారి స్వరాలు బ్రద్దలు కొట్టుకుని చెప్తూ ఉంటారు, అయ్యా బైబిల్ చదవండి, 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 చదవండి. ఈ కంప్యూటర్లు, ఈ టీవీలు, ఈ సెల్ ఫోన్లు వచ్చేటప్పుడు చదవడమే మానేశారు. పుస్తకాలు చదవడం మానేశారు. అసలుకి మానవుని యొక్క జీవిత విధానంలో పుస్తకము దానికి పెద్ద స్థానం లేదు. ఇక భవిష్యత్తు ఎలాగుంటుందో మనకు తెలియదు. కనుక మరి పుస్తకాలు చదవాలి అని మరి ఒకసారి ప్రభువు పేరట హెచ్చరిక చేస్తూ ద బుక్ అంటే బైబిల్ అన్నాడు. ఈ సందర్భంగా ఎజ్రా గ్రంథంలో 7వ అధ్యాయంలో ఈ ఎజ్రా అనే భక్తుడిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఎజ్రా యాజక వంశంలో పుట్టిన బబులోను చెరలో ఉన్న ఒక యూదుడు. మంచి మనస్సు కలిగిన వాడు, మంచి భక్తి కలిగిన వాడు, దేవుని పట్ల, దేవుని గ్రంథం పట్ల, దేవుని ప్రజల పట్ల శ్రద్ధ కలిగిన వాడు ఎజ్రా. లేఖనాన్ని ఎత్తి చూపడం ద్వారా వాక్యాన్ని ప్రేమించేవాడు, తన జాతిని మేల్కొల్పినవాడు గొప్ప ఎజ్రా భక్తుడు. ఈయన కాలం క్రీస్తుకు పూర్వము 450 సంవత్సరాలు పర్షియా దేశంలో ఉండేవాడు. పర్షియా దేశం ఇప్పుడు ఇరాన్ దేశం. అర్తహషస్త అనే రాజు కాలంలో పర్షియా దేశంలో చెరలోకి తీసుకుపోబడిన యూదులలో ఈయన అక్కడే పుట్టి అక్కడే పెరిగిన ఒక యాజక వంశంలోని ఒక వ్యక్తి ఎజ్రా. యాజకుల వంశం కనుక ధర్మశాస్త్రం పట్ల వారికి ఎంతో బాధ్యత ఉంటుంది. అందువల్ల ఎజ్రా తన జీవిత కాలంలో చెరలో ఉన్న ప్రజలకు బోధించేవాడు, వాళ్ళని మేల్కొల్పినవాడు.
7వ అధ్యాయంలో 6 నుంచి చదవండి. 7-6 వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి అన్నాడు. అంటే శాస్త్రం అంటే శాస్త్రం తెలిసిన వాడని. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా చేత అనుగ్రహించబడిన గ్రంథం ఇది. దేవుడిచ్చిన గ్రంథం అండి ఇది. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబులు, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబులు అని భక్తులు పాడుతూ ఉంటారు. శ్రేష్టమైన గ్రంథము, దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్ర గ్రంథమును ప్రవీణత గల శాస్త్రి. మరియు రెండవది, అతని జీవితంలో ఎప్పుడైతే దేవుని గ్రంథమందు ఆయన ఆసక్తి కలిగి శాస్త్రిగా ఉన్నాడో దేవుని హస్తం అతనికి తోడుగా ఉందట. కనుక అతను ఏ మనవి చేసినను అది ఎజ్రా ఏమడిగినా రాజు ఇవ్వడమే, నో అనేది లేదు. దేవుని భక్తుడు, శాస్త్రి, ప్రవీణత గల శాస్త్రి, ప్రావీణ్యం సంపాదించినవాడు కనుక యెహోవా హస్తం అతనికి తోడుగా ఉంది కనుక ఆ చక్రవర్తి అర్థహశస్త ఏమడిగినా ఇచ్చేవాడంతే. శాంక్షన్ శాంక్షన్ శాంక్షన్. ఎప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడో, ఎప్పుడు దేవుడు నీ పక్షంగా ఉంటాడో. దేవుడు నీ పక్షంగా ఉండాలంటే నువ్వు ఆయన గ్రంథాన్ని చదవాలి, ఆయనతో నీకు సంబంధం ఉండాలి. కనుక దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎజ్రాకి రాజు ఏమడిగినా ఆయన ఇచ్చేవాడా. అర్థహశస్త ఏలుబడి యందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణముకు వచ్చిరి. రాజు ఏలుబడినందు 7వ సంవత్సరం 5వ మాసమున ఎజ్రా యెరూషలేముకు ఎజ్రా కూడా వచ్చాడు. వాళ్ళందరూ వచ్చారు, ఈయన కూడా వెళ్ళాడు అక్కడికి. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరాడు. బబులోను నుంచి యెరూషలేమునకు వెళ్ళాడు. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకుని. ఇది కథ. ఇందులో 7వ వచనం ఒకటి, 6వ వచనము, తర్వాత 10వ వచనము ప్రాముఖ్యమైనవి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును దానిని ఇశ్రాయేలీయులకు దాని కట్టడ విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ధర్మశాస్త్రంలో ఆరితేరినవాడు, యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నది. అతడు అడిగిన ప్రతి దానిని రాజుగారు చక్రవర్తి ఇస్తూ ఉండేవాడు. అతడు ఏం చేశాడంటే ఈ గ్రంథాన్ని చదవడానికి, దాన్ని పరిశోధించడానికి, దాని చొప్పును చేయడానికి, అది తన ప్రజలు ఇశ్రాయేలీయులకు కట్టలు విధులను నేర్పించడానికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడట, దృఢ నిశ్చయం చేసుకున్నాడని. చూడండి, ఒక వ్యక్తిలో ఎన్ని ఆలోచనలు, ఒక వ్యక్తిలో ఎన్నో ఆలోచనలు. నరుడి హృదయములో ఆలోచనలు అనేకములు. ఆయనను యెహోవా తీర్మానమే స్థిరమంటాడు. మనం ఎన్నో ఉంటాయి మనకి, అవి దేని గురించి ఆలోచిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనదని ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తూ. ఎజ్రా మనలాంటి మనిషే. బానిసగా ఉన్నారు వీళ్ళంతా, బబులోని చెరలో ఉన్నారు, అక్కడే పుట్టాడు, ఆ స్థితిగతులు ఎరిగాడు. తన ప్రజలేంటో, తన దేవుడు ఏంటో, వాళ్ళ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలు ఏమిటో, వారి విధులు ఏమిటో తెలుసుకోవాలని ఆశ ఆయనకి. తాను మాత్రం తెలుసుకోవడమే కాదు, కానీ తన ప్రజలను పురుకొల్పాలని ఆయన ఆశించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ దేవుడు నిన్ను సృష్టించి, ఏ దేవుడిని నీ భూలోకానికి పంపించి పెంచి పోషిస్తున్నాడో ఆ దేవుని పట్ల నీ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి అనేది మనం ఎప్పుడు ఆలోచించుకోవాలని ఈ యొక్క సమయంలో ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ లోకంలో మన జీవితం కొద్ది కాలమే, ఎక్కువ కాలం లోకంలో ఉండలేం. ఏదో రోజు లోకాన్ని విడిచిపెట్టాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అయితే
అయితే ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలాగుండాలో ఈ ఇద్దరి యొక్క జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటున్నాం. చాలామందికి ఏంటంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే నిర్లక్ష్యం, మందిరం అంటే నిర్లక్ష్యం, ఆయన గ్రంథం అంటే నిర్లక్ష్యం, ఒక్కొక్కసారి జీవితమే నిర్లక్ష్యం. ఏం జీవితం అండి అంటూ ఉంటారు. దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. 84 లక్షల జీవరాశులలో మనిషి జన్మ చాలా ప్రాముఖ్యమైన జన్మ అని వేదాంతంలో చెప్తూ ఉంటారు. 84 లక్షల జీవరాశులలో అది ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలి, కీర్తించాలి, ఘనపరచాలి, ఆయన గ్రంథాన్ని చదవాలి, ఆయన ఏం చెప్పాడో, ఏం చేయమన్నాడో, ఎలా ఉండమన్నాడో. జీవితం అంటే ఏదో బతికేస్తానే వాళ్ళే అంటే తేడా ఏమి కాదు. బతికేస్తానే వాళ్ళే అనుకుంటే ప్రతి సమయాన్ని మనం ఎన్కాష్ చేసుకోవాలి. చదవాలి చదవాలి చదవాలి. చదవకుండా శక్తి మనకు రాదు. ఒక మంచి క్రైస్తవ జీవితం జీవించాలంటే పరిశుద్ధ గ్రంథం చదవకుండా నీవు సత్క్రైస్తవ జీవితాన్ని గడపలేవని అనేక పుస్తకాలు చదువుతూ ఉంటాం. కనుక ఎజ్రా ఒకటి ధర్మశాస్త్రం పరిశోధించాలి. అసలు ఇది ఏముందో, దేవుడు ఏం చెప్పాడో, ఏం చెయ్యమన్నాడో. మోషేతో చెప్పాడు దేవుడు, మోషే నాకొకరు మందసం చేయాలయ్యా, ఆ మందసం ఎత్తు ఎంత ఉండాలో, పొడిగెంత ఉండాలో, వెడల్పు ఎంత ఉండాలో, దానికి ఏమేమి కావాలో, ఏమేమి చేయాలో ప్రతీదీ పూసకుట్టినట్టు చెప్పాడు దేవుడు. ఆ ప్రకారమే చేశాడు. అంతకుముందు నోవహు చెప్పాడు, జలప్రళయం రాబోతుంది, ప్రపంచం మునిగిపోతుంది, నోవహు నీ తరం వారు నువ్వు అక్కడమే నీతిమంతుడిగా ఉన్నావు కనుక ఒక ఓడను తయారు చేయమని చెప్పాడు నోవహు. దేవుడు ఏం చెప్పాడో, ఏ మెజర్మెంట్స్ చెప్పాడో, ఏ కొలతలు చెప్పాడో. నోవహు అట్లు చేశానని రాసిన గ్రంథంలో నోవహు అట్లు చేశాను. ఎట్లు చేశాను? దేవుడు ఏం చేయమని చెప్పాడో. మన జీవితంలో కూడా మన తల్లిదండ్రులు, మన పెద్దలు, మన సంఘ నాయకులు, సేవకులు మనకేం చెప్తున్నారో వాటి ప్రకారం మనం చేయాలి. పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్లో ఏం చెప్తున్నారో అవి చేయాలి, చదవాలి పాఠాలు. అలాగే మనము కూడా ఈ గ్రంథాన్ని మనం చదవాలి. కనుక ఎజ్రా పరిశోధించడానికి ఇక్కడ ఆయన కంకణం కట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్య గ్రంథంలో 17వ అధ్యాయంలో ఆ రోజుల్లో పౌలు గారు సేవ చేస్తున్నాడు, దేవుని నమ్ముకున్నాడు, దేవుని హింసించాడు, దేవుడు కనిపించాడు, దేవుని యొక్క జీవితాన్ని అంకితం చేసుకున్న 17:10 వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయ అనే పట్టణానికి పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. గనులయుండెరు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించు. చూడండి ఎంత ఆసక్తితో ఆయన ఏం చెప్పాడు, తప్పు చెప్పాడు, రైట్. ఈరోజు ఏం చెప్పేస్తారు, వాళ్ళు ఇష్టానుసారంగా చెప్తున్నారు. ఇవాళ రేపు బాధలు, అబద్ధ బాధలు. ఈ చివరి దినాలు, అంచె దినాలు ప్రభువు చెప్పాడు, అబద్ధ బోధకులు వస్తారా బాబు, జాగ్రత్తగా ఉండండి రా, మీరేమి నేర్చుకున్నారు వాటిని కూడా తుడిచేస్తారా బాబు అని ఏనాడో ప్రభువు చెప్పాడు. అయితే ఇక్కడ చూస్తే ఈ బెరయ పట్టణస్థులు పౌలు గారు ఆ విధంగా చెప్పింది గ్రంథంలో ఉందో, గ్రంథ ప్రకారంగా చెబుతున్నాడో లేదో అని ఆ లేఖనాలు పౌలు గారు ఏం చెప్పడం రాసుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ పరిశోధించారని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కానీ నా ప్రియ సహోదరులారా, యెషయా గ్రంథంలో కూడా 34వ అధ్యాయంలో 16 చదవండి. యెషయా గ్రంథంలో 34వ అధ్యాయంలో 16లో అక్కడ ఏం చెప్పాడంటే శాస్త్రము యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. మనం ఏం లేదు, క్యాలెండర్ పొద్దున్న లేస్తాడు, మొహం కడుక్కుంటాడు, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, టకటక క్యాలెండర్ మీద చూస్తాడు, ఒక వాక్యం, అమ్మ నాయన ఒక చిన్న లైన్ చదివేసి బైబిల్ చదివిస్తున్నాను అనుకుంటాడు. అంతే, ఒక లైన్ చదివితే ఏమొస్తుందండి? చర్చిలో 3 గంటల్లో ఒక పావు గంట వాక్యం చెప్తే ఏమెక్కుతుందండి? ఏమైపోతారో. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి అని ఇక్కడ
జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన రాజ్యాన్ని మనం సిద్ధపరుచుకున్నాడు. అవకాశం ఇచ్చాడు, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. స్కూల్లో తల్లిదండ్రులు జాయిన్ చేస్తారు, మనం చదువుకోవాలి జాగ్రత్తగా. నువ్వు పాస్ అవ్వాలంటే, ప్రయోజకుడు కావాలంటే, డాక్టర్ కావాలంటే, ఇంజనీర్ కావాలంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి వారు తిని తినక వారి ఆ సుఖాలు వదులుకొని చదివిస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చదువుకోవాలి. జీవితం ఒకటే. చెన్నైలో ఉన్న మా సహోదరి ఆ చోటి గారు కొడుకు చెప్పారు, జీవితం ఒకటే నాన్న, ఎంఎస్సీ చదివి ఢిల్లీలో ఉన్నాడు, ఒకటేరా జీవితం, నువ్వేం చదువుతావు చదువు. నిన్న పడింది ఐఏఎస్ ఎగ్జామ్స్ పడి, యూపీఎస్సీ ఎగ్జామ్స్ పడ్డాయి, చదవండి. చెప్పేవాడు కావాలి, చెప్పేవాడు చెబుతున్నారు, కానీ ఎంత చెప్పినా నీరు మెరకెక్కదు, బోధ గుండెకెక్కదు అంటాడు వేదాంతం. నీరు మెరకెక్కదు, బోధ గుండెకెక్కదన్న చందంగా పరిశుద్ధ గ్రంథాన్ని 40 మంది భక్తులు తమ జీవితాలు ధారపోసి దేవుని ఆత్మతో ప్రేరేపించబడిన వారి వ్రాసిన గ్రంథాన్ని మరి మనం చదవలేకపోతే ఎంత విచారము. 66 పుస్తకాలు రావు, 10 కీర్తనలు రావు, ఏమి రావు. చదివామంటే చదివాం అయ్యగారు అంటారు అంతే. చదువుతున్నామండి, మళ్ళీ మొదలెట్టామండి. ఎన్నిసార్లు చదివితే నీ జ్ఞాపకం లేకపోతే, అది నీ గుండెల్లో నీకు రాకపోతే, నీ హృదయంలో ఉండకపోతే ఏం ప్రయోజనం అని నేను ఎప్పుడు మా నాన్నగారు సంగీతరావయ్య గారు ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉండేవాడు. అంతే, చదువు 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 చదువు. ప్రసంగం చెప్పేంత వరకు, అక్కడికి వెళ్ళేంత వరకు చదువుతూనే ఉంటాడు ఆయన. ఇక్కడ ఎజ్రా ధర్మశాస్త్రాన్ని పరిశోధించడానికి దాని జీవితాన్ని నిర్ణయించుకున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. కనుక నా ప్రియ సహోదరులారా, మనల్ని పరిశీలించుకోవాలి, దేవుని వాక్యాన్ని పరిశీలించాలి. ఇంకో మాట చెప్పాడు, నేటి తరం బోధకులను మనం పరిశీలించాలి. నేను హైదరాబాద్లో ఈ మధ్య ఒక మీటింగ్కి వెళ్ళాను, యూత్ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక సేవకుడు వచ్చాడు. సరే, ఆయన తెలుసో తెలియదో, ఆయన ఏమంటున్నాడంటే యేసు ప్రభు వారిని దావీదు కుమారుడు అనకూడదు అంటున్నాడు. చూసారా, దావీదుని నా ఉదయానుసారుడు అన్నాడు. ఆయన వంశంలో పుడతాను, ఆయన పుట్టిన గ్రామంలో పుడతాను, ఆయన మొద్దు వేరుగా ఉంటా చిగురు పెడతానని చెప్పి దావీదుకు చిగురుగా, అతడు నా హృదయానుసారుడు. ఒకటి, మనల్ని మనం పరిశీలించుకోవాలి. 2, దేవుని వాక్యాన్ని చదివి పరిశీలించుకొని చదవాలి. 3వదిగా, నేటి తరం బోధకులను మనం పరిశీలించాలి. అది ఇక్కడ అదే చెప్పాడు యెషయా గ్రంథంలో, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకొనుడి. బైబిల్ టకటకటక చదువుకి వెళ్ళిపోకూడదు, దాన్ని అర్థం చేసుకుంటా చదువుకోవాలి. అప్పుడే మనకు అర్థం అవుతుంది, అప్పుడే మన జ్ఞాపకం ఉంటుంది, అప్పుడే మన మైండ్లోకి ఎక్కుతుంది. వరుసగా చదివేసుకెళ్ళిపోతుంటే అలాగా టప టప టప. కనుక పరిశీలించి చదువుకోవాలి. నువ్వు రక్షణలో ఎదగాలంటే చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నువ్వు ఎదగాలి, దేవునిలో ఎదగాలి, బలవంతుడు కావాలి, శక్తివంతుడు కావాలి, ప్రార్థనాపరుడు కావాలి. కనుక దేవుని ధర్మశాస్త్రం పరిశోధించాలని ఎజ్రా తన జీవితాన్ని అంకితం. 2వదిగా, ధర్మశాస్త్రం చొప్పున నడవాలి. టు డూ అకార్డింగ్ టు ది లా ఆఫ్ గాడ్. దాని ప్రకారం నడుచుకోవడానికి ఆయన ఇక్కడ తన జీవితాన్ని అంకితం చేసుకున్నట్లుగా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, యోబు రాసిన గ్రంథంలో 36:22 యోబు గ్రంథంలో, ఒకటేమో ఆయన గ్రంథాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి అని 36వ అధ్యాయము 22వ వచనం చదవండి. 36:22లో ఆలోచించము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవడు? బోధించినట్లు జీవించకపోతే అది వేషధారణ అయిపోతుంది. ఆయన ఏం చెప్పాడో చేశాడంతే, ఆయన చేసింది చెప్పాడు. బోధించినట్లు జీవించకపోతే అది వేషధారణ అయిపోతుంది, చెప్పడం వరకే. మనం సాధారణంగా చెప్పడానికి ఇష్టపడతాం కానీ చేయడానికి ఇష్టపడరు. మనిషి యొక్క లక్షణం అది.
ఆ జీవితాన్ని మార్చడానికే పౌలు గారు అంటాడు. 1 కొరింథీ 11:1 చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. ఇక్కడ ఎజ్రా అంటున్నాడు, ఏ ధర్మశాస్త్రం ఏం చెప్పింది దాని చొప్పున నడుచుకోవాలి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 1:22 చదవండి. కనుక బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించాలి, చదవాలి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. ఇది ఎంత చక్కని మాట. యాకోబు పత్రిక ఎంత చక్కగా రాశాడో. అందులో 19 చదవండి. 19 నుంచి, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడును వినుటకు వేగిరిపడువాడై ఉండాలి, మాట్లాడుటకు నిదానించువాడై ఉండాలి, కోపించుటకు నిదానించువాడై ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. తర్వాత, ఎందుకనగా అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మ రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించాలి అని ఇక్కడ. కనుక అపోస్తల కార్యగ్రంథం 7వ అధ్యాయం 22, మోషే ఐగుప్తీయుల సకల విద్యను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏళ్ళు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. కనుక ఈ మోషే కూడా దేవునికి నిష్ణాతుడైపోయాడు. దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగా నడవాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇక్కడ ఎక్కడ ధర్మశాస్త్రం చొప్పున నడుచుటకు ఆయన తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. మూడవదిగా ధర్మశాస్త్రాన్ని నేర్పించాలి. ఒకటేమో ధర్మశాస్త్రాన్ని పరిశోధించాలి, 2 ధర్మశాస్త్రము చొప్పున నడుచుకోవాలి, 3వది ధర్మశాస్త్రము తన ప్రజలకు నేర్పించాలి. ఇది ఒక సేవకుని యొక్క, ఒక దైవ బిడ్డ యొక్క ఆలోచన. నేనేం నేర్చుకున్నానో నా బిడ్డలకు చెప్పాలి, ఒక సేవకునిగా నా సంఘానికి చెప్పాలి, ఒక సహోదరునిగా సహోదరులకు చెప్పాలి, తల్లిదండ్రుల పిల్లలకి చెప్పాలి, సేవకుడు సంఘానికి చెప్పాలి. ఆయన ఏమి నేర్చుకున్నాడో, ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో, యేసయ్య ఏమి చేయమని చెప్పాడో. నేను అదే ఎప్పుడు బాధపడుతూ ఉంటా. చాలామంది చెప్తూ ఉంటా, 20-30 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నాం, కానీ మరి 66 పుస్తకాలు రావటం లేదు. ఎవరు అడగాలి, ఎవరు చెప్పాలి? ఎన్ని గ్రంథాలు బైబిల్లో ఉన్నాయో, ఎన్ని భాగాలు బైబిల్లో ఉన్నాయో, దావీదు కీర్తనలు ఏమి రాశాడో, ఏ బుక్లో ఏమి రాశాడో మనకు తెలియకపోతే మనం ఎలాగ ప్రభువుతో నడవగలం? ఆయన సంగతులు మనకు తెలియకపోతే ఎలా నడవగలం? ఎంతో మాట్లాడగలం? జనరల్గా ఆ జడ్జి గారితో, కోర్టులో జడ్జి గారితో మాట్లాడాలంటే లాయరే మాట్లాడతాడు, మనం మాట్లాడడానికి లేదు, లాయర్ గారే మాట్లాడాలి అన్నాలో కోటేసుకుని. ఇవెందుకు మనం కూడా లాయర్ గారి కంటే ఎక్కువ చదువుకున్న వారు ఉన్నారు కదా. అయితే ఆ లాయర్కి ఎందుకు మాట్లాడదు? అతనికి ఆ సెక్షన్లు ఏంటో తెలుసు. ఆయనకి జడ్జితో మాట్లాడాలంటే సెక్షన్లు తెలిసి ఉండాలి, ఏ సెక్షన్లో ఏముందో. అలాగే మనం దేవునితో మాట్లాడాలంటే, సంఘంతో మాట్లాడే వాక్యాలు మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ ఆయన నేర్పించడానికి ఇక్కడ ఆయన తను తాను దృఢ నిశ్చయం చేసుకున్నాడట. ఈరోజు నువ్వేం నిశ్చయం చేసుకుంటున్నావు? ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా, ఒక సంఘ పెద్దగా, ఒక సంఘంలో సీనియర్గా, ఒక సేవకునిగా సంఘం పట్ల నీ బాధ్యత ఏంటి? ఇక్కడ ఎజ్రా జ్ఞాపకం చేస్తున్నాడు, ముందు ఆయన గ్రంథాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి. ఏ గ్రంథంలో ఏముందో, ఏ భక్తుడు ఏం చెప్పాడో, ఏ భక్తుడు ఎలా జీవించాడో, ఎలా దేవునితో మాట్లాడాడో, ఎలా దేవునికి ప్రార్థించాడో. యేసయ్యను అడిగారు శిష్యులు, అయ్యా ఎలా ప్రార్థించాలయ్యా అన్నప్పుడు, మరి మీరు ఎక్కువ మాటలు మాట్లాడొద్దు నా దేవుడి దగ్గర అని పరలోక ప్రార్థన నేర్పించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ సమయంలో మరి దేవుని గ్రంథాన్ని పరిశోధించాలని, ఆ గ్రంథం చెప్పినట్టు ఈ ప్రవచన వాక్యాలు చదువువాడును వినువాడును వాటిని గైకొనివాడు ధన్యుడని ప్రకటన 1:3 చెప్తాడు.
ఈ ప్రవచన వాక్యములు, ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ ధర్మశాస్త్ర గ్రంథము చదవాలి, వినాలి, గైకొనాలి అని వాడు ధన్యుడు లోకంలోని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ సమయంలో భక్తుడి ఎజ్రా ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, దేవుని గ్రంథాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి. ఆ గ్రంథం ఏం చెప్తుంది దాని ప్రకారం నడుచుకోవాలి. ఆ గ్రంథాన్ని నువ్వు ఏమి నేర్చుకున్నావో అది నలుగురితో పంచుకోవాలి. పౌలు అన్నాడు, ఏ సంకల్పం నాకు దేవుడు ఇచ్చాడో, ఏ ఆధిక్యత నాకు ఇచ్చాడో అవి నువ్వేం దాచుకోలేదన్నాడు. నా ప్రియ సహోదరులారా, ప్రభు వచ్చే రోజుల్లో ఉన్నాం కనుక, ఇప్పుడు చనిపోతాం మనకు తెలియదు కనుక, ఈ ప్రాణం విడిచిపెట్టే లోపల ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవాలి, నడుచుకోవాలి, నాటి అనేక మందికి నేర్పించాలని ఇక్కడ ఎన్నో సంగతులు రాసుకున్నాం. కానీ నా ప్రియ సహోదరులారా, మరి సమయంలో దైవ గ్రంథాన్ని మనం తిమోతి చెప్తాడు, పౌలు గారు నువ్వు చదవాలి నాయనా, దీని మీదే నువ్వు ఆలోచన చేయాలి, సాధకం చేసుకోవాలి, అప్పుడు నీ బాధ వినివారిని రక్షించుకుంటావురా అని చెప్తాడు. కనుక ఈ సమయంలో ఎజ్రా ద్వారా ఈ మంచి మాటలు 4 విషయాలు. 1, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశోధించాలి. 2వది, దాని చొప్పున నడుచుకోవాలి. 3వది, దాని ప్రజలకు నేర్పడానికి దృఢ సంకల్పం చేసుకున్నాడని ఇక్కడ జ్ఞాపకం. భక్తులు ఎంతోమంది వారి యొక్క జీవితాలు అంకితం చేసుకుని ఆ దేవుని బిడ్డలను వారు బాగు చేసినట్లుగా, వారిని పురుకొల్పినట్లుగా, పరిశుద్ధ పరలోకానికి వారిని సిద్ధపరిచినట్లుగా ఈ గ్రంథం చదివితే అనేక విషయాలు మనకు బోధపడతాయి. మోషే చరిత్ర కానీ, రూతు చరిత్ర కానీ, పౌలు చరిత్ర కానీ, వీళ్ళందరి చరిత్ర మనం చూస్తే వాళ్ళ ప్రజల కోసమే తమ జీవితాలు అంకితం చేసిన గొప్ప గొప్ప భక్తులు. ఈ భక్తుల చరిత్ర మనం ఎప్పుడు చదువుకుని వాటి ప్రకారం జీవించి, అయ్యా నేను ఎజ్రాలాగా ఉండాలి ప్రభువా, నెహెమ్యాలాగా ఉండాలి నాయనా, దావీదులాగా ఉండాలి ప్రభువా, మోషేలాగా ఉండాలి ప్రభువా, అల్పకాలం పాప భోగం అనుభవించే కంటే దేవుని బిడ్డలతో నేను ఉండాలని కోరుకున్నాడు. 40 సంవత్సరాలు నడిపించాడు మహానాయకుడు. రూత్ అంటది, అత్త నువ్వు ఎక్కడుంటావు అదే నీ దేశము, నీ దేవుడే నా దేవుడు, దృఢ సంకల్పం చేసుకొని మరి వెనక్కి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. కనుక చిన్న ప్రార్థన చేస్తాను. ఎజ్రాని జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన జీవితాన్ని మనం మార్గదర్శకంగా పెట్టుకుని ముందుకు సాగిపోవడానికి దేవుడు ఈ కృప అనుగ్రహించునుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. భక్తుడి ఎజ్రా జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నావు నాయనా. గ్రంథాన్ని పరిశీలించాలి, గ్రంథం చొప్పున నడవాలి, నేర్చుకునేది చెప్పాలి, నలుగురు నడిపించాలని ప్రభువా ఆయన బిడ్డ జ్ఞాపకం చేశాడు. అయినా ఆ విధంగా మేము కూడా దృఢ సంకల్పం చేసుకొని శేషించిన జీవితాన్ని నీ సేవలో ఖర్చు పెట్టే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మనందరికీ అధికముగా తోడైయుండునుగాక. ఆమేన్.